ఇప్పుడు మీరు 2-3 వాక్యాలు స్వాతంత్ర దినోత్సవం గురించి మాట్లాడవలసిన కోసం. ఓకే అమ్మా, సో నేను చెప్పాను ఆల్రెడీ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ గురించి. మాకు లైన్ లో ఉండాలి. హైయర్ క్లాసెస్ హైయర్ వాళ్ళు బాగా నిల్చోండి బాగా. మనకి స్వాతంత్రం రాకముందు మనల్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేవారు. వాళ్ళు పరిపాలించేటప్పుడు మనకి చాలా బాధలు పెట్టేవారు అన్నమాట. మన ఆస్తిని వాళ్ళు తీసుకొని మన చేత వాళ్ళు పనులవి చేయించుకునేవారు. ఎలా ఉండాలి ఏంటి అట్లా అనేది మనకి తెలియదు. అప్పటికి మన రాజకీయ నాయకులు మనకి స్వాతంత్రం కోసం పోరాడి మనకి స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చారు. ఏదో చెప్పండి అమ్మా మీకు తోచిన పిల్లలకి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హైమా టీచర్ చెప్పినట్టు మనకి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఒక బానిసలుగా చూసేవారు. అప్పుడు మన ఇష్టం అంటూ ఏం ఉండేది కాదు, మనకి ఫ్రీగా ఉండేది కాదు ఏవైనా చేయడానికి. అదే ఈ ఆగస్టు 15 అనేది మనకి ఒక ఫ్రీ ఇండిపెండెన్స్ డే. మనం అన్ని మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవటానికి మన స్వతంత్రం ఫ్రీగా వచ్చింది. మన ఓన్ గా మన ఇష్టం వచ్చినట్టు మన హక్కులు మనం నిర్వహించుకుని మనం హ్యాపీగా ఉంటున్నాం. ఓకే, ఇతర దేశాలతో పోలిస్తే మన భారతదేశం జనాభా దృష్టిలో అయితే చాలా అధికంగా ఉంది, కానీ అభివృద్ధి దృష్టిలో మాత్రం చాలా డెవలప్మెంట్ లేదు అసలు. దానికి కారణం ఇప్పటి బాలలే రేపటి పౌరులున్నాం. అంటే మీరు బాగా చదువుకొని మన భారతదేశానికి మంచి డిపెండ్ అయి ఉంది మనపైనే. మనం బాగా చదువుకొని మనం మంచి చదువుతో మన భారతదేశానికి మంచి పేరు తీసుకురాగలం. అది మన చేతుల్లోనే ఉంది. సో అందుకని అది ఉంటే మనం కొన్ని సంవత్సరాల్లో మన ఇండిపెండెన్స్ డే ఇలా కాకుండా ఇంకొక విధంగా కూడా మనం జరుపుకోగలం. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి హాజరైనటువంటి మా తల్లిదండ్రులకు, పత్రికా విలేకరులకు, అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మిగతా స్కూల్ స్టాఫ్ అందరికీ కూడా మా శ్రీ విద్యా టాలెంట్ స్కూల్ అండ్ కోచింగ్ సెంటర్ తరపు నుండి మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మా ఈ ప్రోగ్రామ్ మేము మొదలు పెడుతున్నాం. సో మన ఈ భారతదేశంలో సుమారుగా 110 కోట్ల జనాభా ఉన్నారు. ఆ 110 కోట్ల జనాభాలో చాలా మతాలు, చాలా కులాలు ఉన్నాయి. సో ఈ మతాల్లో మనం సపోజ్ హిందువులు తీసుకుంటే మనం చేసుకున్న పండుగ ఏది కూడా మిగిలిన పీపుల్ అంటే ఐ థింక్ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ సెలబ్రేట్ చేసుకోలేరు. అలాగే ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ అంటే మన హిందూ పండుగస్ కూడా సెలబ్రేట్ చేసుకోవడం చాలా తక్కువ. కానీ మన ఈ భారతదేశంలో ఉన్న 110 కోట్ల జనాభా కూడా ఏకతాటిపై ఉండి సెలబ్రేట్ చేసుకున్న ఒకే ఒక పండుగ మన ఈ స్వాతంత్ర దినోత్సవ పండుగ. అలాంటి ఈ పండుగని ఈ సాయంకాలం సమయంలో సుమారుగా 9 సంవత్సరాల నుంచి ఇలాంటి వేళలో ఇంత చక్కగా నిర్వహిస్తున్నటువంటి మా శ్రీ విద్యా టాలెంట్ స్కూల్ డైరెక్టర్ అయినటువంటి త్రిమూర్తి సారి గారికి ముందుగా మా అధ్యాపక బృందం తరపున మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముందుగా ఈ ప్రోగ్రామ్ని జ్యోతి ప్రజలతో ప్రారంభిస్తున్నాం. జ్యోతి ప్రజలను చేయాల్సిందిగా మా శేఖర్ సార్ గారిని, రామారావు సార్ గారిని, అలాగే మా మిగిలిన అధ్యాపక బృందాన్ని అందరినీ కూడా స్టేజ్ని అలంకరించి జ్యోతి ప్రజలను చేయాల్సిందిగా కోరుచున్నాను. ఆల్ టీచర్స్ ప్లీజ్ మీరందరూ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ప్రతి అధ్యాపక సిబ్బంది కూడా శ్రీ విద్యా టాలెంట్ స్కూల్లో ఉన్న ప్రతి అధ్యాపక సిబ్బంది
भज गजाननं 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 विनायकं भज गजाननं विनायकं भज गजाननम् एकदन्तं उमासुतं विनायकं भज गजाननं विनायकं भज गजाननम् विघ्नहारकं शिवनन्दनं विघ्नहारकं शिवनन्दनं विद्यादायकं गजाननं विद्यादायकं गजाननं विघ्नहारकं शिवनन्दनं विद्यादायकं गजाननं विनायकं भज 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 गजाननम् एकदन्तं उमासुतं विनायकं भज गजाननं विनायकं भज गजाननम् लम्बोदरं भवरोगभीषजं विनायकं
అందరినీ ఇంత బాగా రెడీ చేసినటువంటి మా సత్యనారాయణ సార్ గారికి మా విద్యా టాలెంట్ స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ఇక్కడ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని వాళ్ళందరి తరఫు నుంచి నేను కోరుకుంటూ, మనకున్న వ్యవధి చాలా తక్కువ కనుక చక్కగా అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఇది జయప్రదం చేయవలసింది మీలో ఉన్నది, కానీ మాలో ఏమీ లేదు. గత సంవత్సరం కూడా చాలా చక్కగా మీరు ఆదరించారు. ఆ ఆదరణే ఈ సంవత్సరం మమ్మల్ని బాగా ప్రోత్సహించి మీ ఎదుట మేము వచ్చి కొంచెం ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు కార్యక్రమాన్ని చక్కగా ప్రదర్శించాలన్న ఆశతో మీ అందరికీ విన్నవించుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. Thank you.